హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో బాదం పాలు తయారు చేసుకోవడానికి మనం ఇన్స్టాంట్గా బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. బాదం పాలు హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలామంది ఇష్టంగా తాగుతారు. బయట దొరికే రకరకాల కూల్ డ్రింక్స్ కంటే బాదం పాలు తాగడం చాలా మంచిది హెల్త్కి కూడా. బయట కూడా దొరుకుతాయి బాదం పాలు, కానీ బయట దొరికే బాదం పాలు కంటే కూడా మనం ఇంట్లోనే ఇలాగా ఇన్స్టాంట్ పౌడర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తాగితే చాలా మంచిది. ఎందుకంటే బయట వాళ్ళు ఏం కలుపుతారో మనమైతే డైరెక్ట్గా చూడము. దట్టు మనం ఒక గ్లాస్ 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి తాగుతాము. ఆ గ్లాస్ మొత్తానికి వాళ్ళు ఒక ½ టేబుల్ స్పూన్ వేస్తారేమో. మనం ఒక 3-4 టైమ్స్ తాగే మనీతో మనం ఈ కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల మనీ సేవ్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా బాదం పాలు పౌడరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. బాదం పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొన్ని బాదం పప్పులు, ఇలాచీ, పసుపు, అలాగే షుగరు, కొంచెం కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఫస్ట్ మనం బాదం పప్పులు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు కాదు, ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, కొంచెం హీట్ అయ్యే వరకు. ఎందుకంటే పైన పొక్కు మనం మామూలుగా తీస్తే రాదు, కాబట్టి ఇలా అయితే బాయిల్ చేసిన తర్వాత ఓన్లీ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, పైన పొక్కు అంతా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే బాదం పప్పులన్నీ పొక్కు తీసిన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసుకొని దానిలో ఏం చెమ్మ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో చెమ్మ అనేది కొంచెం కూడా ఉండకూడదు, ఎందుకంటే మనం పౌడర్ చేస్తున్నాం కాబట్టి. ఇలాగా పైన కనిపిస్తున్న విధంగా ఒక క్లాత్లో వేసుకొని చేసుకోవాలి. నేనైతే ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నానండి. మీరు మీకు అందుబాటులో ఉన్న ఏదైనా పర్వాలేదు, ఏ క్లాత్ అయినా కాటన్ క్లాత్ తీసుకోవాలి. బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్లాత్ తీసుకొని ఇలా చెమ్మ లేకుండా క్లాత్తో తుడిచి ఒక బౌల్లోకి తీసుకొని పప్పులన్నీ పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పులన్నీ, బాదం పప్పులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాదం పప్పులన్నీ తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పప్పులన్నీ ఒకసారి ఊరికే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా కొంచెమైనా నీరు అనేది ఉంటే ఆ పప్పుల్లో పోతుంది, కాబట్టి ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే పోవడానికి మాత్రమే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాము. ఇలా బాదం పప్పుల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలాచీ 3 వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోవాలి. ఇందులోనే ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. డైలీ మనం వంటలో యూస్ చేసే పసుపు వేసుకుంటే చాలు. పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పులు, అవి కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది అన్నీ వేసి పౌడర్ చేసిన తర్వాత. అంతేనండి, బాదం పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా అన్నిటినీ మిక్సీకి పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని బాదం పప్పులు తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర పిస్తా పప్పు కానీ జీడిపప్పు కానీ ఉంటే ఆ 2 కూడా వేసుకోవచ్చు. ఇలాగే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా కలుపుకొని ఒక బాటిల్కి తీసి పక్కన పెట్టుకుంటే చాలు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు చేసుకొని తాగొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాదం పౌడర్ ఇలా ఇన్స్టాంట్గా తయారు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో పాలు పోసుకొని బాగా వేడవ్వనివ్వాలి. బాగా బాయిల్ అవ్వాలి, పచ్చివాసన అనేది ఉండకూడదు. అలా బాగా ఎర్రగా వచ్చే వరకు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని ఇందులో వేసుకొని ఇలా గరిటతో తిప్పుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ½ లీటర్ పాలకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ చాలు. ప్రిపేర్ చేసుకున్న బాదం పాలని బాగా కూల్ అయిన తర్వాత ఒక బాటిల్కి ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత బాగా కూల్ అయిపోతాయి కాబట్టి మనం
సర్వ్ చేసుకొని తాగడమేను. అంతేనండి, బాదం పాలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీగా ఇన్స్టాంట్గా బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. See you next video.